నేను డిఎంహెచ్ఓ భద్రాద్రి కొత్తగూడెం. ఈరోజు మనం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొత్తగూడెంలో. దీన్ని ఈరోజు మా ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు డాక్టర్ పుల్లారెడ్డి గారు దగ్గరుండి సక్సెస్ చేశారండి. దీనికి ఈ కాలేజీ పిల్లలు మరియు మా స్టాఫ్ అందరు కూడా చాలా బాగా వచ్చి, అందరూ కొంతమంది డిగ్నిటరీస్ కూడా వచ్చి దీనిపైన చాలా బాగా మాట్లాడారు. మనం ఈ సంవత్సరం పోలిస్తే గత సంవత్సరం దాదాపు 300 పైన కొత్త పాజిటివ్ కేసెస్ రావడం జరిగింది. ఎయిడ్స్ కేసులు ఆల్రెడీ మన దగ్గర 3000 పైన కేసులు ఉన్నాయి. గత సంవత్సరం 300 పైన కేసులు వచ్చాయి. ఈ సంవత్సరం 164 కేసులే రిపోర్ట్ అయినాయి. ఈ సంవత్సరం దాంట్లో 10 మంది గర్భిణులు ఉన్నారు. మరి ఈ ట్రెండ్ చూస్తూ ఉంటే సంవత్సరం కేసులు తగ్గుతూ ఉన్నాయి. కానీ ఇంకా చాప కింద నీరులాగా ఇది వ్యాపిస్తూనే ఉంది. దీన్ని పురస్కరించుకొని ఇక్కడ కాలేజ్ పిల్లల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, అట్లాగే జిల్లా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు వారి సపోర్ట్ అందించడం జరిగింది. మరియు అట్లాగే మా రాష్ట్ర అధికారులు కూడా దీనికి చేయమని చెప్పేసి మాకు ప్రోత్సాహం కలిగించారు. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలందరికీ తెలియజెప్పేది ఏంటంటే, 4 రకాల మార్గాల్లో ఎయిడ్స్ వస్తుంది. ముఖ్యంగా అసురక్షిత లైంగిక సంభోగం మరియు చాలామంది పార్ట్నర్స్ కారణంగా, అట్లాగే సురక్షితం కాని రక్తం సరిగా టెస్ట్ చేయని రక్త మార్పిడి కారణంగా, అట్లాగే డ్రగ్స్ యూజ్ చేయడం కారణంగా, అట్లాగే తల్లికి పాజిటివ్ అయితే పిల్లలకి రావడం, అట్లాగే కొంతమందికి పచ్చబొట్టు వేసుకుంటా ఉన్నారు నీడిల్స్ చేంజ్ చేయకుండా, అట్లాగే కొంతమంది ప్యాక్స్ అంటే లైసెన్స్ లేని మెడికల్ ప్రాక్టీషనర్స్ కారణంగా, అవగాహన లేని కారణంగా ఈ జబ్బు చాప కింద నీరులాగా వ్యాపిస్తూ ఉంది. దాంతోపాటు ఇంకా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే రోగాలు కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. కాబట్టి జిల్లా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన రక్తం ఎక్కించుకోవడం కానీ, లేకుంటే ఈ టాటూస్ వేసుకోవడం కానీ, ఆ డ్రగ్ యూజ్ చేసే వాళ్ళు కానీ అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి. దీని నుంచి అవగాహన కల్పించుకొని అందరు కూడా రక్షించబడాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.